పెన్షన్ విధానం. సో దీనిలో యూపీఎస్, యూ అంటే యూ టర్న్ అంటూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. సో ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లు జాయింట్స్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం, బ్రాడ్కాస్ట్ బిల్లును వెనక్కి తీసుకోవడం, లాటరల్ ఎంట్రీ మీద కూడా వెనక్కి తగ్గడం, సో యూటర్న్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇది కూడా యూటర్న్ అనేది ప్రతిపక్షాల మాట. దాంతోపాటుగా ఇప్పుడు అమల్లో ఉన్న పెన్షన్ స్కీమ్కి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఉన్న తేడా ఏంటి సార్? ఇప్పుడు ఇవి రెండు వేరు వేరు ప్రశ్నలు, ఒక్క ప్రశ్న. మీరు మొదటి ప్రశ్న అడగండి, తర్వాత రెండవ ప్రశ్న చూద్దాం సార్. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్షన్ స్కీమ్కి కేంద్రం తీసుకురాబోయే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి మధ్య ఉన్న తేడా ఏంటి సార్? అంటే ప్రస్తుతం మనకు రెండు పెన్షన్ విధానాలు అమల్లో ఉన్నాయి. 2004కు ముందు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమల్లో ఉంది. ఇప్పుడు నేను 1988లో రిక్రూట్ అయ్యాను. సో 2004కు ముందు రిక్రూట్ అయిన వాళ్ళు, సరే 2000 రిటైర్ ఎప్పుడు అవుతారన్నది పాయింట్ కాదు, 2004కు ముందు రిక్రూట్ అయిన వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది. 2004లో కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. సో ఈ కొత్త పెన్షన్ విధానం, దీన్ని యాక్చువల్గా పేరు నేషనల్ పెన్షన్ స్కీమ్. అంతకుముందు పెన్షన్ విధానం ఉంది కనుక దీన్ని కొత్త పెన్షన్ విధానము అన్నారు. సో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా న్యూ పెన్షన్ స్కీమ్ లేదా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అన్నారు. ఎందుకంటే అంతకుముందున్న ఓల్డ్ పెన్షన్ విధానంలో ఉద్యోగి తన పెన్షన్ కొరకు ఏమీ చెల్లించాడు. అది పెన్షన్ అనేది ఒక రైట్ లాగా, ఇప్పుడు గ్రాట్యుటీ, పెన్షన్ ఇలా రైట్ లాగా వచ్చేది. సో ఈ న్యూ పెన్షన్ స్కీమ్ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది కంట్రిబ్యూటరీ. ఎందుకంటే ఉద్యోగి 10% ప్రతి నెల తన జీతంలో కంట్రిబ్యూట్ చేస్తాడు పెన్షన్కు. దీనికి మ్యాచింగ్గా ప్రభుత్వం కూడా ఒక 10% ఇస్తుంది. దాన్ని ఇప్పుడు 14%గా 2019లో చేశారు. ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో 14% దాన్ని 18.5% చేశారు. ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ 10%గానే ఉంటుంది. సో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే 23 లక్షల మంది ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిపితే మరో 90 లక్షల మంది ఉంటారు. సో అందువల్ల వీరు మాకు పాత పెన్షన్ విధానం కావాలి అని దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూ వచ్చారు. ఇవి రాజకీయ రంగం కూడా సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఇలా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానం అమలులోకి తెస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మేము కొత్త పెన్షన్ విధానానికి కట్టుబడి ఉంటామన్నారు. సో కానీ ఈ ఎందుకు ఉద్యోగులు వ్యతిరేకించారు అనేది నేను చెప్తాను వివరంగా. సో దీనికి ఎప్పుడైతే ఉద్యోగుల వ్యతిరేకత ఉందో కేంద్ర ప్రభుత్వం 2023లోనే సోమనాథన్, అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ, ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటరీగా డిజిగ్నేట్ అయిన ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. అంటే ఉద్యోగులతోనూ ప్రభుత్వంతోనూ అని చర్చించి ఒక మధ్య మార్గాన్ని సూచించమని సలహా ఇచ్చింది. ఆ సలహా మేరకే అమల్లోకి వచ్చింది ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. క్యాబినెట్ ఆమోదం పొందింది. వాస్తవంగా 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు మనకు 2004కు ముందు రిక్రూట్ అయిన వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది. 2004 తర్వాత రిక్రూట్ అయిన వారికి అటు న్యూ నేషనల్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్, కన్ఫ్యూజన్ ఉండొద్దు, అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంటుంది. అలాగే కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది. ఈ రెండు ఏకకాలంలో అమలవుతాయి. మనకు కావాల్సిన ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఎలాగైతే ఇన్కమ్ ట్యాక్స్లో మీకు ఓల్డ్ రెజీమ్ ఉంటుంది, కొత్త రెజీమ్, న్యూ రెజీమ్ ఉంటుంది. మనం ఏదైనా ఆప్షన్ చేసుకోవచ్చు. ఇప్పటికీ ఒక 2/3 మాత్రమే న్యూ స్కీమ్ ఐటీ రెజీమ్కు షిఫ్ట్ అయ్యారు. ఇప్పటికీ కూడా ఓల్డ్ ఐటీ రెజీమ్లోనే చాలామంది ఉన్నారు కూడా. అలాగే క్యాపిటల్ గెయిన్స్లో ఇటీవల ప్రభుత్వం మార్పులు తెచ్చినప్పుడు కూడా ఓల్డ్ క్యాపిటల్ గెయిన్స్ రెజీమ్ ఉంటుంది, కొత్తగా ప్రతిపాదించింది కూడా ఉంటుంది. ఆప్షన్ ఎవరైనా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టే వాళ్ళే ఎంచుకోవచ్చు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది.
మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి ఆప్షన్ అనే చర్చ రాదు. ఎందుకంటే వాళ్ళు ఈ పాత పెన్షన్ విధానం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కన్నా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కన్నా అనేక రకాలుగా మెరుగైంది కనుక ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న వాళ్ళు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి రావడం అనేది జరగదు. అందువల్ల అది క్వశ్చన్కి అర్థం లేదు. ఇక కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోనైనా కొనసాగవచ్చు, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోనైనా మారవచ్చు. అంటే 2004 నుంచిలో తర్వాత అపాయింట్ అయి 2025 ఏప్రిల్ వరకు, అంటే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చేంత వరకు అపాయింట్ అయిన వారు ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ తర్వాత కూడా 2025 ఏప్రిల్ 1 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా మ్యాండేటరీ కాదు. వాళ్ళకి కావాలంటే తమకు నచ్చితే పాత పెన్షన్ ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో అయినా ఉండవచ్చు, లేదంటే ఈ కొత్త పెన్షన్ వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కైనా రావచ్చు. అయితే ప్రభుత్వ ప్రతినిధులు చెప్పేది, ఇప్పుడు సోమనాథ్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి చెప్పాడు, సో 99% యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకే వస్తారు, ఎందుకంటే ఇది సిపిఎస్ కన్నా చాలా మెరుగైంది అని. సో ఏంటి మెరుగైంది, తేడా ఏంటి? మీకు స్థూలంగా చెప్పాలంటే ఉద్యోగులు అడుగుతున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్తో పోలిస్తే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏ రకంగానూ మెరుగైంది కాదు. అందువల్ల ఉద్యోగుల డిమాండ్ మిగిలిపోతుంది. వారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కావాలన్న డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని కంపేర్ చేస్తే ఏ రకంగా చూసినా ఓపీఎస్ఏ మెరుగైంది. కానీ ఇప్పటిదాకా 2004 నుంచి అమల్లోకి వచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, 2004 నుంచి అమల్లోకి వచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మ్యాండేటరీ. నేను ఓపీఎస్ సిపిఎస్ దేన్ని ఎంచుకుంటానని అడగదు. ఖచ్చితంగా 2004 తర్వాత అపాయింట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తించదు. అది ఖచ్చితంగా సిపిఎస్లోనే వాళ్ళు ఉండాలి. వాళ్ళకు మాత్రం ఇది మెరుగైంది. ఎందుకంటే స్థూలంగా చూస్తే సిపిఎస్తో పోలిస్తే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మెరుగైంది, ఓపీఎస్తో పోలిస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్తో పోస్తే ఎట్టి పరిస్థితుల్లో మెరుగైంది కాదు. ఏంటి ఇందులో కొత్తగా ఉన్నదనేది, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్నది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కూడా ఉంది. అది కంట్రిబ్యూటరీ క్యారెక్టర్. ఇప్పుడు మీకు ఎన్పిఎస్ లేదా సిపిఎస్గా పిలువబడుతున్న 2004 తర్వాత అమల్లోకి వచ్చిన పెన్షన్ విధానంలో ఉద్యోగి 10% తన డబ్బులు కూడా ఈ పెన్షన్ కంట్రిబ్యూట్ చేయాలి. 10% ఆఫ్ శాలరీ చేస్తేనే ప్రభుత్వం కూడా ఇస్తుంది. సో ఆ క్యారెక్టర్ ఈ కొత్త పెన్షన్ విధానంలో కూడా ఉంటుంది. ఓల్డ్ పెన్షన్ స్కీము 2004 కన్నా ముందున్న దాంట్లో కంట్రిబ్యూషన్ ఉద్యోగి ఏమి చేయడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నందుకు ప్రభుత్వమే బాధ్యతగా పెన్షన్ ఇస్తుంది. దీన్ని డిఎస్ నకారా కేసులో సుప్రీంకోర్టు పెన్షన్ ఇది డెఫర్డ్ పేమెంట్ శాలరీ అన్నది, అంటే ఆలస్యంగా చెల్లిస్తున్న వేతనం లాంటిదే అని. అంటే ఇది పెన్షన్ ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఒక హక్కులాగా కోర్టులో తీర్పు, హ్యూమన్ రైట్ అంది డిఎస్ నకారా. సో ఇది డెఫర్డ్ పేమెంట్గానే, అంటే ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇవ్వాల్సిన డబ్బులు రిటైర్ అయినాక ఇస్తున్నారు అనేది కోర్టు తీర్పు కూడా చెప్పింది. సో అందువల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఉండదు. ఇప్పుడు ఎంప్లాయీ పెన్షన్ కొరకు ఏమీ కంట్రిబ్యూట్ చేయడు. సో ఉద్యోగంలో ఉన్నందుకు ప్రభుత్వం. సో ఇక 2004 నుంచి అమలైన దాంట్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి 10% ఇస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్లు మొదట్లో ఇది 10% ఉండే, 2019లో 14% చేశారు. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా కంట్రిబ్యూటరీ, అంటే ఇది ప్రధానంగా ఇప్పుడు ఉద్యోగులు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులు 10% చెల్లించాలి, ప్రభుత్వం మాత్రం 14%కు గాను 18.5% ఇప్పుడు చెల్లిస్తుంది. ఇది మారుతూ ఉంటుంది కూడా, ఎవ్రీ 3 ఇయర్స్కు దీన్ని చేంజ్ చేస్తారు అవసరాలను బట్టి. యాక్టోరియల్ సైన్స్ అంటారు దీన్ని. అంటే యాక్చువరల్ సైన్స్ అంటే భవిష్యత్తులో దాని అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది, లెక్కలు మారుతూ ఉంటాయి. బట్ ఏదైనా ఇప్పుడు 18.5% గవర్నమెంట్ ఇస్తుంది. సో మొదటి డిఫరెన్స్, పాత పెన్షన్ విధానం కంట్రిబ్యూటరీ కాదు, నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా ఇప్పటిదాకా న్యూ పెన్షన్ స్కీమ్గా పిలువబడుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో కంట్రిబ్యూటరీ, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా కంట్రిబ్యూటరీయే. ఇందులో తేడా లేదు. ఒకటే తేడా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది మాత్రం పెరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చేది 14 నుంచి 18.5%కి ఇప్పుడు పెరుగుతుంది. కానీ మరి తేడా ఏంటి?
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పైన ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే ఇది అష్యూర్డ్ పెన్షన్ కాదు. ఎందుకంటే రిటైర్ అయినాక ఒక మనిషి తనకు కాన్ఫిడెన్స్, ఎందుకంటే అప్పుడు రిస్క్ తీసుకునే అపటైట్ ఉండదు కనుక అష్యూర్డ్ ఇన్కమ్ కావాలని కోరుకుంటాడు. సో అష్యూర్డ్ పెన్షన్, పాత పెన్షన్ విధానం అష్యూర్డ్. ఇప్పుడు నాకు పెన్షన్ ఎంత వస్తుందో నాకు జాయిన్ అయిన రోజే తెలుసు. సో ఇంకా అంతకన్నా ఎక్కువనే వస్తుంది పే స్కేల్స్ రివిజన్ వల్ల, కానీ తక్కువ రాదు. కానీ ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అష్యూర్డ్ కాదు. ఎందుకు కాదు అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ద్వారా కింద ఉద్యోగుల నుంచి వసూలు చేసిన 10%, ప్రభుత్వం ఇచ్చిన 10 లేదా 14%, లేదా ఇప్పుడు 18.5%. సో దీనిని ఎక్కడ పెడతారు అంటే ప్రభుత్వము ముఖ్యంగా 18.5 వర్తించదు, 14% వరకు దీన్ని ఒక పెన్షన్ ఫండ్లో పెడతారు. ఈ పెన్షన్ ఫండ్లను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA నియంత్రిస్తుంది. సో ఈ పెన్షన్ ఫండ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే దీన్ని స్టాక్ మార్కెట్లోనూ ఇతర చోట్ల దీన్ని ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇది మార్కెట్ వేగరీస్ను బట్టి, అంటే మార్కెట్ పెరిగితే పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే తగ్గుతుంది. పార్లమెంట్లో కూడా ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా బెటర్ స్కీమ్ అన్నప్పుడు ఎంపీలు అడిగితే అప్పుడు ప్రధానమంత్రి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది అష్యూర్డ్ ఎలా చెప్పగలం, మార్కెట్ పైన ఆధారపడుతుంది కదా అని. సో మీకు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా అది టర్మ్ పూర్తయ్యాక నీకు ఇంత వస్తుందని అష్యూర్డ్. కానీ స్టాక్ మార్కెట్లో పెడితే ఎంత వస్తుందని ఎవరైనా చెప్పగలం. అందువల్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది ఏంటంటే మా భవిష్యత్తును తీసుకెళ్ళి మీరు స్టాక్ మార్కెట్కి అప్పచెప్తే మా పరిస్థితి ఏంటి, స్టాక్ మార్కెట్ పతనం అయితే మాకు పెన్షన్ రాదా, మేము ఎలా బతకాలి అనేది ఇప్పటిదాకా ఉన్న విమర్శ. సో దీన్ని కరెక్ట్ చేసింది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. కరెక్ట్ చేసి అష్యూర్డ్ పెన్షన్ను ఇందులో పేర్కొన్నారు. అంటే ప్రతి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో చేరిన ప్రభుత్వం, ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. సో ప్రభుత్వ ఉద్యోగికి అష్యూర్డ్ పెన్షన్ ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే తమ రిటైర్ అయిన సంవత్సరంలో 12 నెలల ఎవరేజ్లో బేసిక్ పేలో 50% ఉంటుంది. కానీ ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే పెన్షన్ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చినప్పుడు డిఏ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. సో సమస్య ఏమవుతుందంటే కొత్తగా పే స్కేల్స్ వచ్చిన సమయంలో రిటైర్ అయిన వారికి తేడా రాదు, కానీ 10 ఏళ్ళకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సవరణ జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చిన వారికి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఏ ప్రమాదం ఉండదు. ఎందుకంటే అప్పటికి బేసిక్ పే డిఏ కూడా కలిపిన అంతే ఉంటుంది. 10th ఇయర్కి వచ్చే వరకు డిఏ 60-70% ఉంటుంది. అది పెన్షన్కు ఇప్పుడు యూపీఎస్లో క్యాలిక్యులేట్ చేయరు. అందువల్ల అష్యూర్డ్ ఇన్కమ్ పెన్షన్ అయినప్పటికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్తో పోలిస్తే చాలామంది ఉద్యోగులకు ఇది తక్కువ వస్తుంది. సో అందువల్ల ఇది ఉద్యోగులు రేపు వ్యతిరేకించేటువంటి ఒక ముఖ్యమైన అంశం అవుతుంది. స్వాగతించే అంశం ఏంటంటే ఇది అష్యూర్డ్ పెన్షన్, అంటే ఖచ్చితంగా లాస్ట్ 1 ఇయర్ ఆఫ్ జాబ్ చేసిన దాంట్లో ఎవరేజ్గా 50% బేసిక్ పేలో వస్తుంది. ఇక రెండవది అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. సో ఇదొక పెద్ద ఛాలెంజ్గా ఉండే, కొన్ని చోట్ల మార్పులు కూడా చేశారు. తర్వాత ఫ్యామిలీ పెన్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్యామిలీ పెన్షన్ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత వైఫ్కి కూడా పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మా నాన్న చనిపోయారు, మా అమ్మకి పెన్షన్ వస్తుంది. సో అందువల్ల ఫ్యామిలీ పెన్షన్, సో ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఫ్యామిలీ పెన్షన్ ఎంత అంటే పెన్షనర్ చనిపోతున్న సమయంలో పొందుతున్న పెన్షన్లో 60% స్పౌజ్కి కూడా లైఫ్ లాంగ్ వస్తుంది. ఇది అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఇది ఖచ్చితంగా ఉద్యోగులు స్వాగతిస్తారు. ఇక మూడోది అష్యూర్డ్ మినిమం పెన్షన్. ఇప్పుడు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీముకు 25 ఏళ్ల పరిమితి ఉంటే మీకు పూర్తి స్థాయిలో పెన్షన్ వస్తుంది. 25 ఏళ్ళు లోపు ఉంటే 10 to 25 years ఉంటే ప్రోరేటా బేసిస్గా చేసిన సర్వీస్కు అనుగుణంగా పెన్షన్ వస్తుంది. ఇక కనీసం 10 years ఉన్నా కూడా వాళ్ళకు మినిమం పెన్షన్ 10,000 వస్తుంది. సో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అష్యూర్డ్ మినిమం పెన్షన్ 10,000 ఉంటుంది. ఇది మూడోది. నాలుగోది ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ అని ద్రవ్యోల్బణం ఆధారంగా కూడా డియర్నెస్ రిలీఫ్ వస్తుంది, డిఆర్ వస్తుంది. అయితే ఇది ఉద్యోగులు ఇప్పుడు పాత పెన్షన్ విధానంలో పొందుతున్న డిఏతో సమానంగా ఉండదు, అది కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది కనుక
ఉద్యోగులు బహుశా ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ను సిపిఎస్తో పోలిస్తే ఆహ్వానిస్తారు తప్ప పాత పెన్షన్ విధానంతో పోల్చినప్పుడు అంగీకరించడానికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇప్పుడు అష్యూర్డ్ పెన్షను, అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షను, అష్యూర్డ్ మినిమం పెన్షను, అష్యూర్డ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్, ఐదవది ఏంటంటే అష్యూర్డ్ లంసమ్. రిటైర్ అయినప్పుడు మాకు ఇప్పుడు పాత పెన్షన్ విధానం ఏమవుతుంది అంటే నువ్వు పెన్షన్ కొంత అమ్ముకుంటే లంసమ్ అమౌంట్ వస్తుంది, యూ కెన్ సరెండర్ ద పెన్షన్. అసలు ఇక్కడ లంసమ్ లేదు అనేది సిపిఎస్లో ప్రధానమైన విమర్శ. ఇప్పుడు చేసిన సర్వీస్కి గాను 6 నెలలకు 10% ఆఫ్ యువర్ మంత్లీ శాలరీని అష్యూర్డ్ లంసమ్ ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు 30 ఏళ్ళ సర్వీస్ చేసావనుకోండి, 30 అంటే 66 నెలలు, అంటే దాంట్లో 10% అంటే 6 నెలల అమౌంట్ లంసమ్గా వస్తుంది. సో ఈ 5 ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న కీలకమైన అంశాలు. నేను అందుకే మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కన్నా ఇది తక్కువ వస్తుంది, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కన్నా ఎక్కువ వస్తుంది. సో దీనివల్ల ప్రభుత్వానికి ఎంత భారం కూడా మనం చెప్పాలి. ఎందుకంటే వెంటనే ఉద్యోగుల పైన సమాజం మొత్తం తిరగబడుతుంది. కొంతమంది మేధావులు దేశం అన్యాయం అయిపోతుంది, అసలు భారతదేశం మొత్తం ఆర్థికంగా దివాలా తీస్తుంది, శ్రీలంక అవుతుంది అని చెప్పే మేధావులు కూడా మొదలవుతారు. ఈ ఇయర్ ఎంత బడ్జెట్ భారము అంటే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వల్ల 6,250 కోట్లు, 6,250 crores అదన భారం, అంటే 48 lakh crore బడ్జెట్, 48 లక్షల కోట్ల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ఇచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అదనపు భారం ఈ ఇయర్ 6,250 crores. ఇక ఇప్పటిదాకా సిపిఎస్లో ఉన్నవారు ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా యూనిఫైడ్ పెన్షన్కి మారచ్చు. మారినప్పుడు ఆ తేడా కూడా ఎరియర్స్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు 2016లోనో 17లోనో రిటైర్ అయ్యారు, సిపిఎస్లో రిటైర్ అయ్యారు. ఇప్పుడు యూపీఎస్కు మారితే ఇక్కడ నుంచి యూపీఎస్ ప్రకారం పెన్షన్ రావడమే కాదు, అంతకుముందు సిపిఎస్కు యూపీఎస్కు మధ్యలో ఉన్న తేడాను కూడా ఎరియర్స్ రూపంలో ఇస్తారు. ఈ ఎరియర్స్కు కేంద్ర ప్రభుత్వానికి అయ్యే భారం 800 కోట్లు. సో టోటల్గా అయినా ఈ ఏడాది 7,000 కోట్ల అదనపు భారం కలుగుతుంది. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్లు 23 లక్షల మందికి ఉపయోగపడుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరితే 90 లక్షల మంది. సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తే చూడాలి. ఎందుకంటే ఇది పాత పెన్షన్ విధానమే కావాలి అనే డిమాండు బహుశా అది పోతుందని అనుకోను. ఎందుకంటే దాంట్లో డెఫినెట్గా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్తో పోలిస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేక రకాలుగా మెరుగైంది. కానీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో పోలిస్తే చాలా డెఫినెట్గా మెరుగైంది. అందువల్ల సిపిఎస్ కన్నా ఇది యూపీఎస్ మంచిది, ఓపీఎస్తో పోలిస్తే ఆ స్థాయిలో ఉండదు. అందువల్ల ఇది ఎంత సంతృప్తి చెందరా ఏమవుతుందనేది మనం చూడాలి. కానీ సోమనాథన్ క్యాబినెట్ సెక్రటరీ డిజిగ్నేట్ చెప్పినట్లు సో సిపిఎస్ నుంచి బహుశా 99% మంది వెళ్ళిపోతారు ఈ కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి అనేది ప్రభుత్వ అంచనా.